హాయ్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారు ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ అవ్వబోతున్నారా? అవుననే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయన పేరే ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేంటి, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, కౌన్సిల్లో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా విషయాల మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ టైంలో ఆయన రాజ్యసభకు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలోనే ఆయన యాక్చువల్గా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. జనసేన పార్టీ తరపు నుంచి అక్కడ సీటు కూడా నాగబాబు గారికి ఇవ్వాలని కూడా అందరూ అనుకున్నటువంటి పరిస్థితి. అనూహ్యంగా అది బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఆయన దాన్ని వదులుకుని పిఠాపురంలో జనసేన పోటీ చేస్తున్నటువంటి అనేక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి తరపున చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. కూటమి విజయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపులో ఆయన పాత్ర చాలా పెద్దదనే చెప్పాలి. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి నామినేటెడ్ పోస్ట్ రాజ్యసభ నామినేట్ ఇస్తారని అప్పుడే అనుకున్నారు. ఇచ్చి ఆయన కేంద్ర మంత్రిగా కూడా కేంద్రంలో కూడా ఆ జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా కూడా నాగబాబు గారు కూడా ఉంటారు అని అనుకున్నారు. అది కూడా కొంత డిలే అవటం, ఆయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎమ్మెల్సీగా తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీగా తీసుకుని రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఆయనకి స్థానం కల్పిస్తారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఆయన మంత్రివర్గంలోకి వెళ్ళలేదు. ఎందుకు అంటే కావాలనే అటు పవన్ కళ్యాణ్ గారే దాన్ని ఆపినట్టుగా కూడా చాలా మంది వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఆయనకి ఇక్కడ కన్నా ఢిల్లీలో అయితేనే ఆయన్ని మనం యూజ్ చేసుకోవటంలో, అంటే రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దేశం గురించి చాలా బలంగా వినిపించేటువంటి గొంతు అది. ఆ గొంతుని ఇక్కడ కాదు అక్కడ వినిపిస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఎలాగో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కందులు దుర్గేష్ గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు. అక్కడైతే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే చాలా మంది పేర్లు వినిపించే ఈ రాజ్యసభకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అనుకున్నారు జనసేన పార్టీ తరఫున ఒక రాజ్యసభ ఉంటుంది, దానికి లింగమనేని రమేష్ గారి పేర్లు వినిపించే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది పేర్లు వినిపించినా కానీ అవి ఊహాగానాలుగానే ఉన్నాయి. ఎక్కువగా లింగమనేని రమేష్ గారి పేరే ఎక్కువగా వినిపించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కూడా కాదని నాగబాబు గారినే పంపించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అక్కడ మంత్రివర్గంలో జనసేన పార్టీకి ఒక బలమైనటువంటి అవకాశం అక్కడ కేంద్ర మంత్రివర్గంలో కనబడబోతుంది, ప్రాతినిధ్యం కూడా ఉండబోతుంది అనుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన అయితేనే దానికి న్యాయం చేయగలుగుతారు. ఎందుకంటే తన మన అనేటువంటి భేదం లేకుండా అందరి కోసం చాలా బలంగా నిలబడేటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా అంటే ముక్కుసూటి తత్వం కావచ్చు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బలంగా ఆయన పనిచేసేటువంటి తత్వం కూడా ఉంటుంది. సో అలాంటి వ్యక్తి కనుక కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళి రాజ్యసభకు వెళ్తే రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే రాజకీయాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రావడానికి చాలా ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి నాగబాబు గారు అని పదే పదే పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆయనకి రాజకీయాల పట్ల అవగాహన పెంచింది కూడా నాగబాబు గారు ఇచ్చినటువంటి ఆ ఎంకరేజ్మెంట్, ఆ బుక్స్, దాని తాలూకా ఆ భావజాలం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి తీసుకున్నారు. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇంతలా బలంగా నిలబడి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి. అలాంటి అన్నను డెఫినెట్గా ఒక మంచి స్థానంలో ఉంటే ముఖ్యంగా రాష్ట్రానికి మంచి జరుగుద్ది, దేశానికి ఒక మంచి నాయకుడు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది అనుకుంటున్నారు. సో గతంలో చిరంజీవి గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నాగబాబు గారు కూడా కేంద్ర మంత్రిగా అయితే గనక ఒక రికార్డు అనేది డెఫినెట్గా కొణిదెల బ్రదర్స్ ముగ్గురు కూడా అటు రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్రంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్లో కలిసిన తర్వాత ఆయన కూడా టూరిజం మినిస్టర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు నాగబాబు గారు కూడా కేంద్రంలోకి వెళ్తారనేటువంటి వార్తలు విన్న తర్వాత ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒక రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో గనక ఇది గనక జరిగితే, నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళి కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఛార్జ్ తీసుకుంటే మాత్రం ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒక రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.